జనరలీ డ్రీమ్ కాస్టింగ్ ఏజెన్సీలో, మీ కాస్టింగ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్ల సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? అలాగే ప్రాజెక్ట్‌కి ఎంత దగ్గర వరకు తీసుకెళ్ళగలుగుతారు? ప్రాసెస్ అంటే సింపులేనండి. ఇంత కాంప్లికేటెడ్ ఏం లేదు. మామూలుగా ఎవరైనా మమ్మల్ని వాట్సాప్‌లో అప్రోచ్ అవుతే, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో అక్కడక్కడ అప్రోచ్ అవుతారు. మేము ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కాస్టింగ్ కాల్ పోస్టర్ రిలీజ్ చేస్తాం. ఓకే. సో, అందులో వాట్సాప్ నంబర్ ఇస్తాము. ప్రొఫైల్ పంపించమని మేము మోస్ట్‌లీ ఫోటోస్, మంచి స్టిల్స్ అండ్ యాక్టింగ్ వీడియోస్ కంపల్సరీ పంపించాం. యాక్టింగ్ వీడియోస్ కంపల్సరీ అని చెప్తాం. ఎందుకంటే మేము చేసే వాటిలో మాక్సిమం డైలాగ్ ఓరియెంటెడ్ రోల్సే ఉంటాయి. ఓకే. సో, ఈ నాన్ డైలాగ్ మాక్సిమం మేము అవాయిడ్ చేస్తాం. మాక్సిమం అవాయిడ్ ఇంకా చేయం అది. ఓకే. సో, అప్పుడు కంపల్సరీ యాక్టింగ్ వీడియో పంపించమని చెప్తాం. అందులో మళ్ళీ చాలామంది ఇగ్నోరెంట్‌గా యాక్టింగ్ వీడియోస్ పంపించారు. మళ్ళీ వాళ్ళని అడగాలి. మా తలనొప్పి మాకు ఉంటాయి యాక్చువల్‌గా. సో, ఒక్కసారి మేము ఫిల్టర్ చేసి స్క్రిప్ట్ ప్రకారము ఆడిషన్‌కి పిలవడము, ఆన్‌లైన్ ఆడిషన్ చేయడము జరుగుద్ది. ఇప్పుడు ఆన్‌లైన్ ఆడిషన్ అంటే మాకు ముంబై నుండి కొన్ని యాడ్స్ రిక్వైర్మెంట్స్ వస్తాయి. ఓకే. వాళ్ళు ఏంటంటే మాకు స్క్రిప్ట్ పంపిస్తారు. స్క్రిప్ట్ పంపించి క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఎవ్రీథింగ్ ఇస్తారు. సో, అప్పుడు మేము వాళ్ళ తగ్గట్టుగా కొన్ని ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేయగానే మాకు ఇంట్రెస్ట్ అంటే మా దగ్గర డేటాబేస్ ఆల్రెడీ ఉంటుంది. కానీ మేము ఎందుకు మళ్ళీ పోస్టర్ రిలీజ్ చేస్తామంటే ఆ డేట్‌కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు అనేది ఫిల్టర్ అయ్యి మా దగ్గరికి వస్తారు. వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అయినారంటే బై డిఫాల్ట్ వాళ్ళు అవైలబుల్ ఉన్నారు, ఇంట్రెస్టెడ్ ఉన్నారు అన్నట్టు. ఎందుకండి ఇంట్రెస్టెడ్ గురించి కూడా ఎందుకు మాట్లాడుతున్నారంటే 1 year బ్యాక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉండకపోవచ్చు, వాళ్ళు వేరే షిఫ్ట్ అయి ఉండొచ్చు, ఎన్నో ఉంటాయి. అందుకని ప్రతిసారి కాస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేస్తాము. సో, వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్ ఇచ్చేసి వాళ్ళకి క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఇస్తాము. అంతా వాట్సాప్లోనే అవుతుంది. ప్లస్ అప్పుడప్పుడు రిఫరెన్స్ వీడియోలు కూడా పంపిస్తాం, ఈ టైప్లో ఉండాలి అని చెప్పేసి ఎవరు యాక్టర్స్కి. సో, ఇంకా ఆడియో డిస్క్రిప్షన్స్ కూడా ఉంటాయి. అంటే మాకు వాళ్ళ దగ్గర నుండి డైరెక్టర్స్ టీం నుండి వచ్చిన ఆడియో డిస్క్రిప్షన్స్, రిఫరెన్స్ వీడియోస్, ప్లస్ మేము అర్థం చేసుకున్నవి యాక్టర్లకు కన్వే చేయడానికి ఇన్ని ఇస్తామన్నమాట టూల్స్ వాళ్ళకి ఇచ్చేసి. సో, చాలా మందిని మాకు అంటే ఈ హారిజంటల్ ఫార్మేట్ వీడియో అడుగుతాం జనరల్గా. ముంబైలో అందరూ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అంత చెప్పిన తర్వాత కూడా ఇగ్నోర్ చేసుకుంటే మళ్ళీ మాకు వర్టికల్ పడతారు. సో, ఇదంతా జరిగేదే. సో, ఆ వీడియోలు తీసుకున్న తర్వాత మళ్ళీ మేము చూసి అనుకున్నట్టుగా ఉందా లేదు అంటే అప్పుడు మాకు తెలుస్తుంది. అంటే పర్సనల్లో స్టఫ్ ఉంది కానీ కమ్యూనికేషన్ ప్రాపర్గా లేక ఏదో చేసినట్టున్నాడు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చెప్పి రీటేక్ చేయించడము మళ్ళీ చేస్తారు. అప్పుడు మేము డైరెక్టర్ వాళ్ళకి చేయడము జరుగుద్ది. సో, ఇది డైరెక్టర్ ఏంటంటే మేము ఇచ్చినవి కంపల్సరీ డైరెక్టర్ దాకా వెళ్తాయి. ఆ లెవెల్ దాకా వెళ్ళిపోతుంది. సో, అందులో అక్కడ రిజెక్షన్ ఉండదు సార్. ఇప్పుడు మీరే ఆల్మోస్ట్ దాన్ని ఫిల్టర్ చేసుకొని తీసుకొస్తున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళకి మాక్సిమం ఓకే అవుతుందా? మరి అక్కడికి వెళ్ళి ఉంటుంది మళ్ళీ. ఎందుకంటే నేను ఒక్క క్యారెక్టర్కి ఒక్క ఆప్షన్ ఇవ్వ కదా, 2-3 ఆప్షన్లు నేను ఇస్తాను. ఇది ఒక్కటి. నేను కాకుండా ఇంకా వాళ్ళకి వేరే సోర్సెస్ నుండి కూడా వచ్చే ప్రొఫైల్స్ ఉంటాయి. సో, అందులో పేమెంట్ ఎవరు వీళ్ళకి ప్రొడక్షన్ ఫ్రెండ్లీగా ఉన్నారు, ఇవన్నీ ఉంటాయి, ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ అయితే ఏది ఇప్పుడు వెళ్ళగానే ఫైనల్ కావడం అంటూ జరగదు. ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి అందులో. మేము ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, అందులో మళ్ళీ ఇక వాళ్ళు చూసుకుంటారు. ఇంకా ప్రొడక్షన్ తరపున ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు ఫైనలైజ్ అయ్యారు అంటే ముగ్గురు షార్ట్ లిస్ట్లో ఉన్నారు. ముగ్గుట్లలో ప్రొడక్షన్ తరపు నుండి ఎలా ఉంటుందంటే ఎవరు తక్కువకు వస్తారన్న ఇవన్నీ ఉంటాయి. సో, బట్ మ్యాక్సిమం ఏంటంటే వీ ప్లే వైటల్ రోల్. డెఫినెట్లీ వీ ప్లే వైటల్ రోల్ ఇన్ దట్. అందుకే చాలా మటుకు ఇప్పుడు ఏంటంటే నేను చెప్పినట్టుగా వేరే సోర్సెస్ నుండి మ్యాక్సిమం రాకుండా ఉండే ప్రాజెక్టులను మేము చేస్తాం. ఎందుకంటే మళ్ళీ ఏంటంటే కలవరు గంపలాగా అవుతుంది. మా దగ్గరికి వెళ్ళి తీసుకొని వేరే వాళ్ళ దగ్గరికి తీసుకుని, సో ఆ ఎక్స్క్లూజివ్గా చేయడానికే మేము సాధ్యమైనంత మటుకు ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఎక్స్క్లూజివిటీ గురించి చూపిస్తాం. ఫైనల్లీ అక్కడ దాకా వెళ్ళి మీరు పంపించిన 2-3 ఒకళ్ళు ఓకే అయితే ఒక సాటిస్ఫాక్షన్ బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 10 మందిని అప్రోచ్ అయిపోయి మళ్ళీ మేము పెట్టిన వాటికి సో ఎందుకని చెప్పేసి చాలా మటుకు అడుగుతాం. ఎక్స్క్లూజివ్గానే చేయడానికి ట్రై చేస్తాం. కొన్ని ఏంటంటే వాళ్ళ ఇంటర్నల్ టీమ్ ఉంటుంది కదా, దాన్ని వీ కెనాట్ హెల్ప్. మళ్ళీ ఎక్స్టర్నల్ మేము కాకుండా ఇంకో ఏజెన్సీ తరఫున కాకుండా ఇంటర్నల్ అంటే ఇప్పుడు కొంత డైరెక్టర్ రిఫరెన్సే ఉంటుంది, ప్రొడ్యూసర్ రికమెండేషన్ ఉంటుంది. సో, వీటన్నింటి అంటే ఇవన్నీ లేనప్పుడు మావి మ్యాక్సిమం